ధనిక రాష్ట్రం సంపద తగ్గి మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయని ఆరోపించారు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ధాన్యం కొనుగోళ్ల సేకరణలో ఆనాడు బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందన్నారు ఎన్వీఎస్ఎస్. అలాగే ఈ మధ్య కాలంలో మంత్రుల అవినీతిపై వస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో ఈ వ్యాఖ్యలు చేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ముఖ్యమంత్రి నిర్వహించేటువంటి సమీక్షకి ఆ సంబంధిత మంత్రే ఇరిగేషన్ శాఖలో పాల్గొనలా, ఈ సివిల్ సప్లైస్ శాఖకి వచ్చేటట్టుగా కూడా కనబడతాం. కాబట్టి ఈరోజు కేబినెట్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కేవలం నామకే వాస్తేగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు మేము జవాబుదారీ, అధిష్టానంకే మేము జిమ్మెదారీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రుల యొక్క వ్యవహారం వలన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానికానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నారు. మంత్రివర్గం యొక్క కూర్పులో ఈ ముఖ్యమంత్రి పాత్ర లేదు, మంత్రివర్గం యొక్క విస్తరణలో కూడా ఈ ముఖ్యమంత్రి పాత్ర ఉంటుందని ఎవరు అనుకోవటం లేదు. ఈ మార్పు కూర్పు చేర్పుల్లో ముఖ్యమంత్రి నామకే వాస్తేగా మిగిలాడు. ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది కప్పం కొరకు, వసూళ్ల కొరకు, ఖజానాని దోచుకోవడం కొరకు ఢిల్లీ నడిపిస్తా ఉంటే వీళ్ళందరూ కూడా పావులుగా వ్యవహరిస్తున్నారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగానే వ్యవహరిస్తున్నారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ధనిక రాష్ట్రం యొక్క ఆస్తులేమో తరుగుతున్నాయి, ధనిక రాష్ట్రం యొక్క ఆస్తులేమో తరుగుతున్నాయి, మంత్రుల యొక్క ఆస్తులేమో రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ అంశాలపైన ఈ మధ్యకాలంలో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన వస్తున్నటువంటి వార్తలపైన ముఖ్యమంత్రి స్పందించాలి, ఉన్నత స్థాయి విచారణ జరిపించడానికి ముందుకు రావాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.